ధ్యానాంశాన్ని పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వాక్యము అంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్తారా? తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాడు, దానిని ఎవడు వేయనేరడు అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఆయన తీసి ఉంచాడు కాబట్టి దానిని ఎవడు వేయగలిగినటువంటి వాడు ఈ భూచరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఏ మానవుడునూ లేడు. ఆయన తీసి ఉంచాడు, మరలా ఆయనే దానిని మూయాలి. ఆయన తప్ప ఈ ప్రపంచ చరిత్రలో కానీ ఈ భూచరిత్రలో కానీ మానవ చరిత్రలో కానీ తీయగలిగినటువంటి వాడు ఈ భూమండలంలో కానీ ఆకాశ మండలంలో కానీ ఎవడనూ లేడు అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ఆయన మూయగలడు. ఆయన మూస్తే తీయగలిగినటువంటి వాడు కూడా ఎవడనూ లేడు ఈ ప్రపంచ చరిత్రలో. తీయగలిగినటువంటి వాడు ఆయనే, మూయగలిగినటువంటి వాడు కూడా ఆయనే. కనుక ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమిటి వాక్యం సెలవిస్తూ ఉంది అంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. ద్వారము నీ ఎదుట తీసి ఉంచాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ ద్వారమందు నీవు నేను ప్రవేశించాలి. కనుక ఆయన తీసి ఉంచాడు కాబట్టి దానిని ఎవడనూ వేయనేరడు. మనందరికీ తెలుసు, చరిత్రలో ఒకనాడు భయంకరమైనటువంటి వర్షము, చరిత్రలో ఒకనాడు భయంకరమైనటువంటి జలపాతము, చరిత్రలో భయంకరమైనటువంటి జలప్రలయము నోవహు కాలములో సంభవించింది. ఆయన ఆకాశ తూములను తెరిచాడు. ఆకాశ తూములను తెరిచి కుండపోతగా భయంకరమైనటువంటి వర్షాన్ని భూమి మీద కురిపించాడు. ఆయన ఆకాశాన్ని తెరిచి వర్షాన్ని కురిపించాడు. భయంకరమైనటువంటి వర్షము భూమి మీద కుండపోతగా కురిసింది. కానీ ఆ కుండపోత వర్షము నుండి ఒక నోవాహు కుటుంబం మాత్రమే దానిలో నుండి తప్పించుకోగలిగారు. కనుక ఆయన తెరిచాడు. ఆయన తెరిస్తే మూయగలిగిన వాడు ఎవడనూ లేడు. స్తోత్రం చెప్తారా? ఆయన ఆకాశమును తెరిచి వర్షాన్ని భూమి మీద కురిపించాడు. దానిని మూసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందరూ జలప్రలయానికి ఆహుతైపోయారు. జలప్రలయము ద్వారా దేవుడు ఈ సర్వభూమిని సర్వనాశనము చేయాలనుకొని కుండపోతగా వర్షాన్ని, ఆకాశ తూములను తెరిచి ఆయన కురిపించడం జరిగింది. కనుక ఆయన మూయగా తెరవగలిగిన వాడు ఎవడు? ఆయన తెరవగా మూయగలిగిన వాడు ఎవడు? తెరిస్తే చరిత్రలో ఏలియా అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన కాలములో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం ఏమిటి అంటే,
ఆకాశమును ఎత్తడి చేశాడు. అంటే దాని అర్థము, ఏలియా అనేటువంటి సేవకుడు జీవించినటువంటి కాలములో దేవుడు 3.5 సంవత్సరాల పాటు ఒక చిన్న చొక్క చినుకైనా కూడా భూమి మీద కురవలేదు. అంటే ఆయన ఆకాశపు తూములను మూశాడు. ఆయన మూయగా తెరవగలిగినటువంటి వాడు ఎవడును ఈ ప్రపంచంలో లేడు. నోవహు కాలములో ఆకాశపు తూములను తెరిచాడు, ఎవరూ మూయలేకపోయాడు. ఏలియా అనేటువంటి దైవజనుని కాలములో ఎన్ని సంవత్సరాల పాటు అంట? 3.5 సంవత్సరాల కాలం పాటు ఒక చిన్న చొక్కైనా సరే భూమి మీద కురవలేదంట. అంటే ఆయన తెరిచాడు ఆకాశపు తూములను. ఏలియా కాలంలో ఆకాశపు తూములను మూశాడు. అలాగే బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు, గొడ్రాళ్ళు. వాళ్ళు శారా అనేటువంటి స్త్రీ గొడ్రాళ్ళు, రెబెకా అనేటువంటి స్త్రీ గొడ్రాలు, ఎలిజబెతు అనేటువంటి స్త్రీ గొడ్రాలు. వాస్తవానికి పిల్లలు పుట్టే అవకాశము లేదు, వారి గర్భాలు మూయబడ్డాయి. అయితే వారి కడుపులో నుండి బిడ్డలు వచ్చేటట్లు దేవుడు వారి గర్భాలను తెరిచాడు. ఒక స్తోత్రం చెప్పు. కనుక పుట్టరు అనేటువంటి పరిస్థితి, కలగరు అనేటువంటి పరిస్థితి, పుట్టే అవకాశము లేనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడు అంటే వారి గర్భాలను తెరవడం జరిగింది. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతూ ఉంది అంటే ఆయన తెరవగా మూయగలిగిన వాడు ఎవడనూ లేడు. ఆయన మూయగా తెరవగలిగినటువంటి వాడు ఎవడనూ లేడు. నీ గర్భములో నుంచి బిడ్డలు పుట్టాలన్నా, నీ గర్భములో నుంచి బిడ్డలు ప్రవేశించాలన్నా కేవలము అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతూ ఉంది. అది దేవుని ద్వారా మాత్రమే వీలు పడుతూ ఉంది. అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యపడినటువంటి పని. అలనాడు ఆకాశపు తూములు తెరవబడ్డాయి, అది దేవుని ద్వారా మాత్రమే. అలనాడు ఏలియా కాలములో 3.5 సంవత్సరాల పాటు భూమి మీద ఒక్క చుక్క చినుకైనా పడలేదు. అది దేవుని ద్వారా మాత్రమే జరిగినటువంటి కార్యము. అందుకే ప్రకటన గ్రంథంలోనికి రండి, ఆ మాట చదవండి, మీకు బైబిల్ జ్ఞానము మరింత నేర్చుకునే అవకాశము సుస్పష్టంగా మీకు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. చదవండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. ప్రియ సహోదరి సహోదరులారా, తలలు పైకెత్తి దేవుని వాక్యం ఆలకించండి. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఏం చేశాడంటే దేవుడు తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాడు, దానిని ఎవడనూ వేయనేరడు. ఎందుకు అంటే ఆ తలుపు అనేటువంటి ఆ ద్వారమును తీసినటువంటి వాడు ప్రభువు కాబట్టి. ఈరోజు ఆ ద్వారమును ఎదుట తీసి ఉంచబడినది. దాని ద్వారా నువ్వు ప్రవేశించాలి లోపలికి. ఆయన తలుపు తీస్తే నేనేం చెయ్యాలి? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఆయన తలుపు తీస్తే నేనేం చెయ్యాలి? నువ్వేం చేయనక్కర్లేదు. ఆ ద్వారము గుండా నువ్వు లోపలికి ప్రవేశించాలి. ఎందుకు అంటే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువనేలా. బయట ఉంటే ప్రమాదము పొంచి ఉంది, బయట ఉంటే ఆపద పొంచి ఉంది, బయట ఉంటే అది నాశనమునకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. బయట ఉంటే అది నిన్ను భ్రష్టు చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. లోపలికి వస్తే దీవెన
లోపలికి వస్తే ఆశీర్వాదము, లోపలికి వస్తే క్షేమము, లోపలికి వస్తే నిత్య జీవము. ఈరోజు చాలామంది బయట ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు, కానీ లోపలికి రావటానికి ఎక్కువ మంది ఇష్టపడటం లేదు. అందుకే తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వారమును ఎదుట తీసి ఉంచాడు. ఆ ద్వారము నీ కొరకే. ఆ ద్వారము గుండా నీవు లోపలికి ప్రవేశించాలి. ఈరోజు ఆ ద్వారము గుండా లోపలికి ప్రవేశింపక అనేకులు తమ్మును తాము నాశనమును వైపు తీసుకుని వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అనేకులు ఈరోజు శాపగ్రస్తులుగా మారిపోతున్నారు లోపలికి రాకుండా. అనేకులు దేవుడిచ్చినటువంటి నిత్య జీవాన్ని కోల్పోతున్నారు లోపలికి రాకుండా. అనేకులు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదానికి దూరముగా ఉంటున్నారు. కారణం ఏమిటి అంటే లోపలికి రాకుండా. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే లోపల ఉంటేనే ఆశీర్వాదము. ఒక స్తోత్రం చెప్పండి. ఎక్కడుంటే? లోపల ఉంటేనే ఆశీర్వాదం. అందుకే తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును మూయనేరడు. మరలా మూయాలి అంటే ఆయనే. అంతవరకు ఆ తలుపులు నీ కోసము తెరిచే ఉన్నాయి. ఒకవేళ ఇంకా జాగు చేస్తున్నావేమో అందులోనికి ప్రవేశించకుండా ఎంతకాలం బయట ఉంటావు? ఎంతకాలము లోకములో కొనసాగుతావు? ఎంతకాలము లోక సంబంధిగా జీవిస్తావు? నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడవద్దా? నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండవద్దా? నీ చేతుల కష్టార్జితాన్ని నిత్యముగా నువ్వు అనుభవించవద్దా? నీ పిల్లలను చూచినంత వరకు దేవుడు నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వకుండా నువ్వు బయటే ఉంటూ ఆశీర్వాదాలను కోల్పోదువా? ఒకసారి ఆలోచన చేసి తీర్మానం చేసుకో. ఏమిటా తీర్మానము అంటే, ఆయన నా ఎదుట తలుపు తెరిచి ఉంచాడు కనుక నేను దానిలోనికి ప్రవేశించాలి. అలా ప్రవేశిస్తేనే నీకు ఆశీర్వాదము, అలా ప్రవేశిస్తేనే నీకు దీవెన, అలా ప్రవేశిస్తేనే సర్వసమృద్ధి. ఈరోజు చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చాలా కుటుంబాలు నాశనము వైపు, ఆ పరిస్థితులు గుండా, ఆ దిశగా వెళ్ళినటువంటి పరిస్థితులు లోకములో మనం చూడగలుగుతున్నాం. కారణం ఏమిటి అంటే, ఇంకా చాలామంది బయటే ఉంటున్నారు కానీ లోపలికి మాత్రము ప్రవేశించటం లేదు. అందుకే నీ ఎదుట ఆయన తలుపులు తెరిచి ఉంచాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే, ఆశీర్వదించబడిన వారలారా బయట నిలువ నేల లోపలికి రమ్ము. దేవునికి స్తోత్రం. కనుక బయట ఉంటేనే ఆశీర్వాదమా, లోపల ఉంటేనా? చెప్పాలి. వెనకున్న వాళ్ళు చెప్పట్లేదు. లోపలుంటేనే ఆశీర్వాదం. ఎందుకు అంటే, ఆయన నీ ఎదుట తలుపు తీయడానికి గల కారణం ఏమిటి అంటే, నువ్వు బయట ఉంటావు అని కాదు, కానీ నువ్వు లోపలకు ప్రవేశిస్తావు. బైబిల్లో ఆయన తలుపు తెరిచి ఉంచాడు, నువ్వు లోపలికి ప్రవేశించాలి. లోపలికి ప్రవేశిస్తే ఏం జరుగుతూ ఉంది? లోపలికి ప్రవేశిస్తే ఏ మేలు మనం పొందుకుంటాం? లోపలికి ప్రవేశించడం వలన మనకు జరిగేది ఏమిటి అని ఒకసారి ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 10వ అధ్యాయము, ఆయన తెరిచినటువంటి తలుపులు ఏమిటి, లోపలికి వస్తే ఏం ప్రయోజనము అనేటువంటి సంగతి యోహాను సువార్తలో అక్కడ చక్కగా తెలియచేశాడు. ఆ వచనాలను మనం చదువుదాం. కనుక నీ ఎదుట ఆయన తలుపులు తెరిచి ఉంచాడు, నీవు లోపలికి ప్రవేశించవలసినటువంటి అవసరత ఉంది. ఆయన ఏం తలుపులు తెరిచాడు అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనములో ఏ తలుపులు తెరిచాడు అంటే, చదవండి. ఏ తలుపులు తెరిచాడంట? నేనే ద్వారమును,
నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, కనుక ఆయన ద్వారా ఎవరైతే లోపల ప్రవేశిస్తారో, అలా ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవును. దేవునికి స్తోత్రము. కనుక రక్షించబడినటువంటి తలుపు ఇది. ఈ తలుపు ఏ తలుపు అంటే రక్షణ తలుపు. ఈ రక్షణ తలుపును నీ కొరకే దేవుడు తెరిచి ఉంచాడు. దానిలోనికి నువ్వు ప్రవేశించాలి. అప్పుడు మాత్రమే నీకు దీవెన, అప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదము, అప్పుడు మాత్రమే దేవుడిచ్చినటువంటి ఆ నిత్య జీవమునకు నీవు వారసుడవు, వారసరాలవు కాగలవు. అందుకే ఆయన నీ ఎదుట ఏ తలుపు తెరిచి ఉంచాడు అంటే రక్షణ అనేటువంటి తలుపును తెరిచి ఉంచాడు. ఆయన అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారానే తప్ప ఎవడును ఏం చేయలేడంట, లోపలికి ప్రవేశించలేడు. ఆ ద్వారము గుండా నీవు లోపలికి ప్రవేశిస్తే వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవును, బయటికి వచ్చు మేత మేయిచూ ఉండెను. ఏమంటున్నాడు? బయటికి వచ్చి మేత మేయిచూ ఉండెను. 7వ వచనం చదవండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందుగా వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. అర్థమవుతూ ఉన్నాయా? రక్షణ అనేటువంటి ద్వారమును ఆయన తెరిచి ఉంచాడు. రక్షణ అనేటువంటి తలుపును ఆయన తెరిచి ఉంచాడు. అందులోనికి నువ్వు ప్రవేశించాలి. ఆయన గొర్రెలకు మంచి కాపరి. మనము ఆయన గొర్రెలము. కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నా గొర్రెలు నా స్వరము వినును అని వాక్యము సెలవిస్తూ ఉంది. గొర్రెలకు నిత్య జీవం ఇవ్వటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి నీ కొరకు రక్షణ అనేటువంటి తలుపులు తెరిచాడు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు రక్షణ అనేటువంటి తలుపు నీ ఎదుట ఉంచి ఉన్నది, నీ ఎదుట ఉంచబడి ఉన్నది. నీవు ఆ ద్వారము ద్వారా నువ్వు లోపలికి ప్రవేశించినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఈరోజు ఇంకా రక్షించబడక, మారు మనస్సు పొందక, దేవునికి లోబడక, విధేయత చూపించకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాలకు, దేవుని యొక్క దీవెనలకు చాలామంది దూరముగా ఉంటూ బయటనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. లోపలికి రావటానికి ఇష్టపడటం లేదు. ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను. ఏమిటి ఈ తలుపు అంటే రక్షణ అనేటువంటి తలుపు. దాని నీ ముందు దేవుడు తెరిచి ఉంచాడు. నీవు లోపలికి రావాలి. ఒకవేళ ఇంకా రక్షణ పొందలేనటువంటి వారు బయట ఉండడానికి ప్రయత్నం చేయవద్దు, లోపలికి రావడానికి ప్రయత్నం చేయండి. లోపలికి వస్తే దీవెన, లోపలికి వస్తే ఆశీర్వాదము. అయితే లోపల దీవెన ఉన్నాయి, లోపల ఆశీర్వాదాలు ఉన్నాయి. బయట కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయండి. అవి మీకు తెలుసో లేదో. లోపలికి వస్తే దీవెన, లోపలికి వస్తే ఆశీర్వాదము, లోపలికి వస్తే నిత్య జీవము. ఇది రక్షణ అనేటువంటి తలుపు. ఏ తలుపు అంట? చెప్పాలి అనుకున్న వారు ఏ తలుపు అంటే ఇది రక్షణ అనేటువంటి తలుపు దేవుడు నీ కొరకు తెరిచాడు. నువ్వు దానిలోనికి ప్రవేశించాలి, రక్షణలోనికి ప్రవేశించాలి. అలా ప్రవేశిస్తేనే నీకు ఆశీర్వాదము. రక్షణ పొందిన వారు అందరూ ఇప్పుడు బయట ఉన్నవారు కారు, లోపల ఉన్నవారు. ఒకవేళ బయట ఉంటే ప్రమాదము పొంచి ఉంది, అపాదము పొంచి ఉంది. బయట ఎవరున్నారో ఒకసారి మనం చూద్దాం.
యోహాను సువార్త యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదవటానికి ప్రయత్నం చేద్దాం. గొర్రెల దొడ్డెలో ద్వారమున ప్రవేశింపక అదుగో వేరొక మార్గములో ఒకవేళ నువ్వు ప్రవేశిస్తే, ఈ మార్గములో నువ్వు ప్రవేశించకుండా, ఈ ద్వారము గుండా నువ్వు ప్రవేశించకుండా, దేవుడు తెరిచినటువంటి తలుపుల గుండా నువ్వు లోపలికి రాకుండా, ఒకవేళ వేరొక మార్గమున నువ్వు ఎక్కిపోతే, ప్రవేశిస్తే, అక్కడ ఎవరుంటారంట? దొంగయు దోచుకునేవారు ఉన్నారు. చాలా జాగ్రత్త. ఎవరున్నారంట బయట? దొంగలున్నారు, దోచుకునేవారు ఉన్నారు. ఈ ద్వారము గుండా నువ్వు ప్రవేశిస్తేనే నీకు ఆశీర్వాదము. ఒకవేళ ఈ గొర్రెల దొడ్డి ద్వారము గుండా నువ్వు ప్రవేశించకుండా వేరొక మార్గములో ఒకవేళ నువ్వు ప్రవేశిస్తే, అక్కడ దొంగలున్నారు, దోచుకునేటువంటి వారు ఉన్నారు. ఎవరు ఈ దొంగ, ఎవరు ఈ దోచుకునేవాడు అంటే అపవాది. ఎవరున్నారంట? అపవాది. ఎక్కడున్నాడు? లోపల, బయట? బయట. జాగ్రత్త, నిన్ను మింగివేస్తాడు. గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నాడు. నిన్ను నాశనం వైపు తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వాడు కంకణము కట్టుకున్నాడు. కుటుంబములో ఇప్పటికే ఐక్యతను లేకుండా చేస్తూ ఉన్నాడు. కుటుంబములో సమాధానము లేకుండా చేస్తున్నాడు. కుటుంబములో ప్రేమ లేకుండా చేస్తున్నాడు. అంతా దోపిడీయే చేస్తూ ఉన్నాడు. ఒక స్తోత్రం చెప్తారా? ఎవరు? నేనా? అపవాది? అనుకున్న వారులారా, ఎవరమ్మా? అపవాది. ఆయన ఎవరంట? దొంగ, దోచుకునేటువంటి వాడు. ఈ దోచుకునే ఈ దొంగ వాడు ఎక్కడ ఉన్నాడు అంటే బయట ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు అంటే దోపిడీ చేస్తున్నాడు. ఈ అపవాది అనేటువంటి ఈ దొంగ, ఈ దోచుకునేవాడు భార్య మీద భర్తకు ప్రేమ లేకుండా చేయటము ఈ అపవాది అనేటువంటి ఈ దొంగ చేసినటువంటి దోపిడీ. భర్తకి భార్యకు మధ్య కుటుంబ తగాద సమస్యలను సృష్టించినటువంటి వాడు ఈ దొంగ, ఈ అపవాది. పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ప్రేమానురాగ ఆప్యాయతలు నోచుకోకుండా చేసినటువంటి వాడు ఈ అపవాది అనేటువంటి ఈ దొంగ. ఈరోజు అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకుండా చేసినటువంటి వాడు ఈ అపవాది అనేటువంటి దొంగ. అన్యోన్య సహవాసము కలిగి నివసించవలసినటువంటి ఒక తోబుట్టువులే కొట్టుకు చచ్చేటట్లుగా చేసినటువంటి వాడు ఈ అపవాది అనేటువంటి ఈ దొంగ. ప్రేమను దోపిడీ చేస్తున్నాడు, ఐక్యతను దోపిడీ చేస్తూ ఉన్నాడు. నీకు ఇవ్వబడినటువంటి విలువైనటువంటి సమయాన్ని కూడా దోపిడీ చేస్తూ ఉన్నాడు. భార్య ఏమో సీరియల్స్, భర్త ఏమో సాయంత్రపు వేళల్లో ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక పిల్లలేమో ఏ ల్యాప్టాప్కో ఏ గదికో పరిమితమైపోయినటువంటి పరిస్థితి. అంటే కుటుంబములో అందరూ ఒకే చోట కలిసి భోజనపు బళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండవలసినటువంటి వారు ఈరోజు విచ్చలవిడిగా విడిపోయి ఒకరికొకరు ఆప్యాయత, అనురాగము, ప్రేమానురాగాలు కోల్పోయినటువంటి పరిస్థితి గల కారణం ఏమిటి అంటే, ఇదిగో ఈ దొంగ, ఈ అపవాది ఏం చేస్తూ ఉన్నాడు అంటే నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని దోపిడీ చేస్తున్నాడు, నీకు ఇవ్వబడినటువంటి కుటుంబాన్ని దోపిడీ చేస్తూ ఉన్నాడు, ఐక్యతను దోపిడీ చేస్తూ ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే బయట ఉన్నాడు. ఒక స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాడంట? అందుకే గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడై ఉన్నాడు. ఏం దోచేస్తున్నాడు? నీ సమయాన్ని దోచేస్తున్నాడు. అసలు ప్రార్థన దేవునికి చేయకుండా నీ సమయాన్ని దొంగిలిస్తున్నాడు ఈ అపవాది.
కుటుంబములో పిల్లలతో కలిసి సంతోష సమాధానాలు పంచుకోకుండా నీ విలువైనటువంటి సమయాన్ని దోచుకుంటున్నాడు ఈ అపవాది. బైబిల్లో ఒక మాట ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈరోజు దాన్ని దోపిడీ చేసేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆయన నీ ఎదుట తలుపు తెరిచి ఉంచాడు. నువ్వు దానిలోని గుండా నువ్వు ప్రవేశించాలి. ఒకవేళ బయట ఉంటే చాలా ప్రమాదము పొంచి ఉంది. అందుకే నువ్వు బయట నిలువనేలా నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడువు అయితే నువ్వు లోపలికి ప్రవేశించాలి. దేవుడు నీ కొరకు తలుపు తెరిచి ఉంచాడు. ఏమిటి తలుపు అంటే రక్షణ అనేటువంటి తలుపును తెరిచి ఉంచాడు. ఏ తలుపు అంట? రక్షణ అనేటువంటి తలుపు. నువ్వు లోపలికి వస్తే రక్షించబడతావు, బయట ఉంటే భక్షించబడతావు. ఎవరి ద్వారా అంటే అపవాది ద్వారా. అమ్మా, మనము రక్షించబడేవారమా భక్షించబడేవారమా? రక్షించబడేవారు. భక్షకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అపవాది బయట నిలవబడి ఎదురు చూస్తున్నాడు. ఎవరి సమయాన్ని దొంగిలిద్దామా, ఎవరి కుటుంబములో సమస్యను సృష్టిద్దామా, ఎవరి ఇద్దరు అన్నదమ్ముల మధ్య తగాదా పెడదామా, ఏ భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేద్దామా, ఏ కుటుంబీకుల మధ్య సంతోషము ఐక్యత సరైనటువంటి సన్మార్గములో ఈ రీతిగా ఉండకుండా చేద్దామా అని ఈ దొంగ, ఈ దోచుకునేటువంటి అపవాది బయట నీ కోసము కాచుకొని కూర్చున్నాడు. కనుక నువ్వు ఆలోచన చెయ్యు. ఆయన నీ కొరకు రక్షణ అనేటువంటి తలుపును తెరిచి ఉంచాడు. దాన్ని గుండా నువ్వు ప్రవేశించాలి. నువ్వు గొర్రెవైతే ఖచ్చితంగా దాని గుండా నువ్వు ప్రవేశిస్తావు. ఎందుకు గొర్రెతో పోల్చాడంట? ఆయన మనకు ప్రధాన కాపరి, మనము ఆయన గొర్రెలము. ఎందుకు గొర్రెతో పోల్చాడు? చూడండి, మంద కాచేటప్పుడు, గొర్రెల మంద వెళ్ళేటప్పుడు ఓ గొర్రె ఈ గట్టు మీద నుంచి ఆ గొట్టుకి ఎగిరింది అనుకోండి, మిగతా గొర్రెలన్నీ కూడా ఏమవుతాయంట? అవి కూడా ఎగరడం మొదలవుతాయి. అర్థమవుతూ ఉందా? నేను గొర్రెతో పోల్చడానికి గల కారణం ఏమిటి అంటే, నువ్వు ఒకసారి ఆలోచిస్తావేమో అని. నీలో ఒకవేళ ఆ స్వభావాన్ని పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని సంకల్పమును బట్టి పాపినైనటువంటి నన్ను దేవుడు కరుణించాడు. ఈరోజు నేను రక్షణ పొందాను. ఈరోజు ఆ రక్షణలో నేను కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు నా ఎదుట ద్వారము, తలుపు తెరచబడి ఉన్నది. ఆ తలుపు గుండా, ద్వారము గుండా నేను లోపలికి ప్రవేశిస్తాను అని ఆలోచన కలిగి, దేవుని సంకల్పమును బట్టి ఆయన ఇచ్చినటువంటి జన్మ ఎంత విలువైనదో ఆలోచన చేస్తావని దేవుడు నీలో ఆ స్వభావము పెట్టడానికి గల కారణము. ఖచ్చితంగా ఆయన స్వరమును వింటావు అని, ఖచ్చితంగా నువ్వు ప్రవేశిస్తావు అని. కనుక బయట ఉంటే ఖచ్చితంగా నష్టమే, బయట ఉంటే ఖచ్చితంగా ప్రమాదమే, బయట ఉంటే ఖచ్చితంగా ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసినటువంటి సందర్భాలు కోకొల్లుగా మనకు ఎదురైనటువంటి అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఆలోచన చేయవలసింది ఏమిటి అంటే, నేను బయట ఉండడానికి ఇష్టపడను. నా ఎదుట తలుపు తెరచబడి ఉన్నది, నా ఎదుట ద్వారము తెరవబడి ఉన్నది. ఆ ద్వారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆ ద్వారము గుండా నేను లోపలికి ప్రవేశిస్తాను, రక్షణలోనికి నేను ప్రవేశిస్తాను, దేవుని ఆశీర్వాదాలు నేను పొందుకుంటాను. బయట ఇంకా ప్రమాదం ఉందంట. 10వ అధ్యాయం 1వ వచనములో మనం చదివాం. ఇప్పుడు 10వ అధ్యాయము 5వ వచనములో బయట ఇంకా ప్రమాదాలు ఉన్నాయి అని వాక్యము సెలవిస్తూ ఉంది. 5వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము
యోహాను సువార్త 10వ అధ్యాయము 5వ వచనము. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును. కనుక బయట ఇంకా ఎవరు ఉన్నారు అంటే ఒక అపవాది మాత్రమే కాదు, ఒక దొంగ మాత్రమే కాడు, ఒక దోచుకునేవాడు మాత్రమే కాడు, అన్యులు కూడా బయట ఉన్నారు. వారిని నువ్వు వెంబడించకూడదు, వారిని నీవు అనుసరించకూడదు. అన్యుడు అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే దేవుణ్ణి ఎరగని వాడు అని కాడు అని నేను అనను. అన్యుడు అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే ఏ మతస్థుడైనా, ఏ దేశస్థుడైనా, ఎవరైనా, ఏ బోధకుడైనా, ఎవరమైనప్పటికీ సరే ఎదుటివారిని గాయపరిచేవారుగా, ఎదుటివారిని బాధ పెట్టేవారుగా, ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేసేవారుగా, ఎదుటివారిని ఈనపరిచేవారుగా, ఎదుటివారిని ఏలన చేసినటువంటి వారుగా ఉన్నవారు ఎవరైనా సరే వారిని దేవుడు దేనితో పోల్చాడు అంటే అన్యుడితో పోల్చాడు. ఒక స్తోత్రం చెప్పండి. కనుక ఎదుటివారిని నువ్వు బాధ పెట్టేవాడిగా ఉండకూడదు, ఎదుటివారిని నువ్వు అవహేళన చేసిన వాడిగా ఉండకూడదు, ఎదుటివారిని నువ్వు గాయపరిచేవాడిగా ఉండకూడదు. ఈరోజు చాలామంది బయట చాలామంది తిరుగుతున్నారు ఇతరులను ఎప్పుడు హేళన చేద్దామని, ఇతరులను ఎప్పుడు అవహేళన పరుద్దామని, ఇతరులను ఎప్పుడు గాయపరుద్దామని, ఇతరులను ఎప్పుడు నాశనం వైపు తీసుకువెళ్దామని చాలామంది బయట కాచుకొని కూర్చున్నారు. బయట ఉంటే ఖచ్చితంగా ప్రమాదమే వారి వల్ల. నీకు ఏదో ఒక ప్రమాదము పొంచి ఉంది. ఖచ్చితంగా నిన్ను నాశనం వైపు తీసుకుని వెళ్ళిన వారే కానీ నిన్ను ఆత్మీయతలో, ప్రభువులో, దేవునిలో మరింత ఆత్మీయ బలాభివృద్ధి కలుగు చేయటానికి ఆత్మీయమైనటువంటి సందేశము ద్వారా నిన్ను నిలబెట్టినటువంటి వారు బయట లేరు. ఎక్కడున్నారు అంటే కేవలం లోపల మాత్రమే ఉన్నారు. ఒక స్తోత్రం చెప్పండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఆయనని ఎదుట ద్వారము తెరిచి ఉంచాడు. ఆయన అంటున్నాడు, నేను తెరిచి ఉంచాను కాబట్టి ఎవడను మూయనేరడు. ఈరోజు నీవు నేను ఆ ద్వారము గుండా లోపలికి ప్రవేశించాలి. ఆ ద్వారము ఇంకేమిటో కాదు, రక్షణ అనేటువంటి ద్వారము, రక్షణ అనేటువంటి తలుపు నీ కొరకు తెరవబడి ఉన్నది. ఇంకా జాగు చెయ్యకు, ఇంకా ఆలోచన చెయ్యకు, ఇంకా అనాలోచనగా ఉండమాకు. ఇది నా కొరకే ప్రభువు తెరిచాడు అని ఆలోచన చెయ్యు. ఇది నా కొరకే, నేను ఆశీర్వదించబడము కోసమే ప్రభువు నా కొరకు ఈ తలుపు తెరిచాడు అని ఆలోచన చేసి ఆ ప్రయత్నము దిశగా వెళ్ళడానికి ప్రయత్నము చెయ్యు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా ప్రియ సహోదరులారా, ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఆయన నీ కొరకు ద్వారాన్ని తెరిచి ఉంచాడు అనేటువంటి సంగతి నీకు అర్థం అవ్వాలి. ఆ ద్వారము గుండా, ఆ గొర్రెల దొడ్డి, ఆ ద్వారము గుండా నువ్వు పోకుండా వేరొక మార్గములో నువ్వు ఒకవేళ ప్రవేశించి అక్కడికి నువ్వు చేరుకోవాలి అంటే అక్కడ దొంగ ఉన్నాడు జాగ్రత్త, అక్కడ దోపిడీగాడు ఉన్నాడు జాగ్రత్త, వాడు అపవాది. ఇక్కడ చదవబడినటువంటి ఆ లేఖన భాగములో మనకి ఏమర్థమవుతూ ఉంది అంటే 10వ అధ్యాయము 5వ వచనములో అన్యుల స్వరము అవి ఎరగవు. ఎవరు? లోపల ఉన్నవాళ్ళు. ఎవరమ్మా? బయట ఉన్నోళ్ళ, లోపల ఉన్నోళ్ళ? లోపల ఉన్న అన్యుల స్వరము అవి ఎరగవు. ఇంకా గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోతాయి. ఇటువంటి వారు లోకములో కోకొల్లులుగా ఉన్నారు. ఎవరైనప్పటికీ సరే నువ్వు ఇతరులను బాధ పెట్టేవాడిగా ఇప్పుడు ఉండకు.
ఒకరి ఏడ్పుని చూసి నువ్వు సంతోషించేవాడిగా ఎప్పుడు ఉండకు. ఒకరి కన్నీరుకి నువ్వు కారణభూతుడు కామాకు. చాలా జాగ్రత్త. ఒకరి ఆవేదన, ఒకరి మనోవేదనకు నువ్వు కారణభూతుడు ఏనాడు కానవద్దు. నీ వల్ల ఒకరు కంటనీరు పెట్టకూడదు, నీ వల్ల ఎవరు బాధింపకూడదు, నీ వల్ల ఎవరు గాయపరచకూడదు. ఇలాంటి వారు, బాధ పెట్టేవారు, గాయపరిచేవారు, ఇతరులను హింసించేవారు ఎక్కడ ఉన్నారు అంటే బయట ఉన్నారు. చాలా జాగ్రత్త. నువ్వు వాటిని వెంబడించకుండా, వారిని నువ్వు అనుసరించకుండా దేవుని ద్వారము గుండా ప్రవేశించి రక్షణ అనేటువంటి తలుపులోనికి నువ్వు చేరవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియా సహోదరులారా. బయట ఉన్న వారిని దేవుడు దేనితో పోల్చాడు, ఎవరితో పోల్చాడు అంటే అన్యులతో పోల్చాడు. వారిని నువ్వు అనుసరించకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయినా సరే నువ్వు ఇతరులను బాధ పెట్టేవాడిగా ఉండకూడదు. నేను క్రైస్తవుడిని విర్రవేగకూడదు. మూడవదిగా యోహాను సువార్తలోని 10వ అధ్యాయము 12వ వచనములో, యోహాను సువార్త 10వ అధ్యాయము చదవండి. 10వ అధ్యాయం 12వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఎవరంట? జీతగాడు జీతగాడే, గొర్రెల కాపరి గొర్రెల కాపరే. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఆ జీతంతోనే బ్రతుకుతున్నాడు. కానీ ఎప్పుడైతే గొర్రెలకు ప్రమాదం వచ్చిందో అనేటువంటి సంగతి తెలిసి వెంటనే పారిపోతూ ఉన్నాడు. ఎవరు అంటే ఈయన సమర్పణ లేని సేవకుడు. ఎవరంట? సమర్పణ లేని సేవకుడు. గొర్రెలకు ప్రమాదం వచ్చినప్పుడు, విశ్వాసులకు ప్రమాదం వచ్చినప్పుడు, విశ్వాసులు అనబడినటువంటి వారు ఆపదలో ఉన్నప్పుడు పారిపోయినటువంటి సేవకుడును వెంబడించకు. నిలవబడగలిగినటువంటి సేవకుడు. ఈరోజు చాలామంది జీతగాళ్ళే ఎక్కువైపోయారు, సమర్పణ కలిగినటువంటి సేవకులు ఎక్కడ లేరు. అంటే వాక్యం సెలవిస్తుంది చూడండి, జీతగాడు గొర్రెల కాపరి కాడంట. ఎప్పుడు జీతగాడు జీతగాడే. ఈరోజు సేవకులమైనటువంటి మేము జీతముల కోసం పని చేయటం లేదు. ఆ గొర్రెలకు సమృద్ధిగా ఆహారము పంచిపెట్టడానికి, ఆ గొర్రెలకు నిత్య జీవమునకు వారసులుగా ఉండటానికి, ఆత్మీయతలో మరింత బలాభివృద్ధి కలుగు చేయటానికి దేవుని మాటలు చెప్పి మిమ్మల్ని బలపరిచి, వాక్యమందు మిమ్మల్ని స్థిరపరిచి అనేక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకునేటట్లు, ఆశీర్వాదాలకు మీరు వారసులగునట్లు దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి వాడు ఒక కాపరి. కనుక బయట చాలామంది జీతగాళ్ళు ఉన్నారు. బయట ఉంటే ప్రమాదము. ఆ జీతగాడు ఏం చేస్తున్నాడు అంటే, ఎప్పుడైతే గొర్రెలకు ఆపద వచ్చిందో నిలబడ్డాడా, పారిపోయాడా? పారిపోయాడు. అలాంటి సమర్పణ లేనటువంటి సేవకులు మీకు అవసరం లేదు. సమర్పణ కలిగినటువంటి సేవకుడు మీకు అవసరము. ఒక మాటలో చెప్పాలి అంటే, నేను ఈ వాక్యాన్ని చేతిలో పట్టుకొని నేను ప్రకటించడానికి గల కారణం ఏమిటి అంటే, నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను. చాలనటువంటి ఆర్థిక పరిస్థితుల మధ్య, భారభరితమైనటువంటి పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి గల కారణం ఏమిటి అంటే ఒక సమర్పణ. పారిపోయేవాడినైతే ఎప్పుడో పారిపోయేవాడిని, జీతానికి పనిచేసినటువంటి వాడినైతే కోకొల్లులుగా లోకంలో అవకాశాలు ఉన్నాయి. అయితే జీతగాడు ఎప్పుడు కాపరి కాడు. గొర్రెలకు ప్రమాదం వచ్చినప్పుడు, తోడేళ్ళు గొర్రెల మందలోనికి ప్రవేశించినప్పుడు వెంటనే పారిపోయాడు. నేను అలాంటి సేవకుడిగా ఉండాలనుకోలేదు. కష్టమైన, నష్టమైన, శ్రమైన, వ్యాధైనా, హింసైనా, ఏదైనా సరే సంఘముతోనే
అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో, ఒక తీర్మానంతో నేను ఈ సేవ మొదలుపెట్టాను, ఆరంభించాను. అలా ఆరంభించినటువంటి ఈ పరిచర్య నానాటికి ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏమిటి అంటే మీరే దానికి కారణము. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నీ ఎదుట తలుపు తెరిచి ఉంచాడు. ఏటి ఆ తలుపు అంటే రక్షణ అనేటువంటి తలుపు. దాని గుండా నువ్వు లోపలికి ప్రవేశించాలి. ఒకవేళ నువ్వు లోపలికి ప్రవేశించకుండా బయటే ఉంటే ఖచ్చితంగా దోపిడీ ఉన్నాడు, ఖచ్చితంగా దొంగ ఉన్నాడు. ఎవడు అంటే ఆ దోపిడీగాడు, ఆ దొంగ అంటే అపవాది. ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను దోపిడీ చేస్తాడు, నీలో ఉన్నటువంటి ఐక్యతను తీసివేస్తాడు, అన్నదమ్ముల మధ్య ఐక్యతను తీసివేస్తాడు, కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు దూరం చేస్తాడు. అందుకే నువ్వు బయట ఉండకుండా లోపలికి ప్రవేశించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. బయట హింసించేవారు ఉన్నారు, బయట గాయపరిచేవారు ఉన్నారు, బయట నిన్ను అవహేళన చేసిన వారు ఉన్నారు, బయట నిన్ను మానసిక మనోవేదనకు గురి చేసినటువంటి వారు ఉన్నారు. చాలా జాగ్రత్త. వారిని నువ్వు వెంబడించమాకు, వారిని నువ్వు అనుసరించమాకు. మనకు తెలియదు వారి